నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తలు. యేసుక్రీస్తు మార్గం శాంతి మార్గం అని నార్త్ ప్యారిస్ చర్చ్ రైట్ రెవరెండ్ ఎస్జే బాబురావు అన్నారు. గుంటూరు నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చ్ నందు ఘనంగా మట్టల ఆదివారం పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ బాబురావు మాట్లాడుతూ మట్టల ఆదివారం పండుగ సందర్భంగా నార్త్ ప్యారిస్ చర్చ్ నుండి శంకర్ విలాస్ సెంటర్ తాలూకా మీదుగా నార్త్ ప్యారిస్ చర్చ్ వద్దకు వందలాది భక్తులతో ఊరేగింపు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. మానవుల పాప పరిహారార్థం ఈ లోకానికి దేవుడు ఏం తెచ్చాడని అన్నారు. యేసుక్రీస్తు మానవుడిగా జీవించిన చివరి వారమని, ఈ వారాన్ని పరిశుద్ధ వారమని అంటారని తెలిపారు. ఈ వారమంతా యేసుక్రీస్తు ప్రభువు నూతన విధానాలను ప్రారంభించారని తెలియజేశారు. ఈ ప్రార్థనలో పలువురు దైవ సేవకులు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. అందరూ అక్కడే ఉండండి. ఈ రోజున యేసుక్రీస్తు ఒక గార్ధబొమ్మ మీద ఎక్కి యెరూషలేమునకు వచ్చారు. ఆయన శాంతి రాజు. మానవ చరిత్ర అంతా కూడా యుద్ధాలమయమే. మానవుడు ఎప్పుడూ కూడా రక్తసిక్తమైన విద్యార్థినులు మరి యవనస్తులు, సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ సంఘ కాపురులు, విశ్వాసులందరూ కూడా ఈ సమాధాన వార్త మీకు అందిస్తున్నా. ఇక్కడున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా మీకు తోడైండును గాక. మీకు సాక్షులుగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేట ద్వారా ప్రవేశము చేసిన ఓ మనస అనే కీర్తన అందరూ కలిసి పాడుకున్నా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 590. జీవమని పరిశుద్ధ మత్తాయి శతవార్షిక లూథరన్ దేవాలయము వెస్ట్ ప్యారిస్ చర్చ్ నందు మట్టలాదివారం పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెస్ట్ ప్యారిస్ పాస్టర్ రెవరెండ్ జి సతీష్ బాబు మాట్లాడుతూ మట్టలాదివారపు జయోత్సవ ఊరేగింపు వందలాది భక్తులతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినది, సమాధి చేయబడినది. లేఖనముల ప్రకారము 3వ దినమున యేసుక్రీస్తు లేవబడినని తెలియజేశారు.
క్రీస్తులో విశ్వాసం దేవుని కోసం జీవించేలా చేస్తుందని, ఈ విశ్వాసం క్రీస్తుతో కొత్త జీవితం జీవించేలా చేస్తుందని అన్నారు. అదేవిధంగా ద్రాక్షారసాన్ని పట్టుకోనండి, ప్రార్థనాపూర్వకంగా స్వీకరించండి. పుచ్చుకుని భాగము జరిగి పేదవాడి పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, వారి అభ్యున్నతికి నిరంతరమైన కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్.రత్నం, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్రావు ఆధ్వర్యంలో ఆదివారం చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలోని మండపం నందు వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమ్మలకు కొండంత భరోసా కార్యక్రమం, పలు డివిజన్ల మహిళల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వడ్డీలు వసూలు చేయడాన్ని, ఖాతా వడ్డీలు వసూలు చేయడాన్ని, మీ ప్రభుత్వ రంగంలో డబ్బుల్ని జమేసుకోవడాన్ని ఇవన్నీ గమనించిన రుణమాఫీ జరిగింది. అలాగే ఇంకా ఏ విషయం వచ్చినా కానీ ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి నా అక్క చెల్లెమ్మలు, నా అక్క అలాగే 19వ ఫ్యూచర్ ఉద్యోగం చేశారు కాబట్టి జీవితం ఒక మధ్యాహ్నం 4 వేలు చేపలు వచ్చారు. జై జగన్, జై జగన్, జై జగన్. సైడ్ అమ్మ ఇట్రా, అమ్మ ఇట్రా.
పెద్ద తిరునాళ్ళ జాతర తలపించే విధంగా ఈరోజు అందరూ అవకాశం ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పండగకి తయారై వచ్చినట్టుగా బ్రహ్మాండంగా ఆనందంగా జగనన్న మరి ఏం చూసి ఈ పథకాలన్నీ అక్కా చెల్లెళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం, అక్కా చెల్లెళ్ళే మరి ఏ కుటుంబం అయినా మరి ముందుకు వెళ్ళాలంటే మరి వీరి చేతిలో ఉంది అని ఏం గ్రహించారో తెలియదు, కానీ నాకు ఒకటి గుర్తొస్తుందన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా మీ చేతుల మీద, మీ పేరు మీద ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తే మీ పేరు, డబ్బులు వేస్తే మీ అకౌంట్ అన్నీ చేస్తే నాకు ఒకటి చిన్నప్పటి నుంచి ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు నాన్న సంపాదిస్తున్నప్పుడు కూడా అమ్మ దగ్గర ఎక్కడో ఆ పప్పుల పెట్టెలోనో ఆ బియ్యంలోనో ఎక్కడో అక్కడ రూపాయి పెట్టేసేసి ఖర్చులు చేస్తుండేది. ఎందుకంటే డబ్బులు లేవు అని అనుకుంటా పావన రూపాయి అడిగిన ₹10 రెడ్డి గారు అంటే మరి మాట తప్పడు, మాట తిప్పడు. మరి తండ్రి దగ్గర నుండి వచ్చిన ఆ అలవాటు గురించి మరి ఎలక్షన్ ముందు ఏదైతే మీ అందరికీ కూడా హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా అవన్నీ దాటుకొని కూడా ముందుకు తీసుకెళ్తూ మరి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ మరి దానికి సాక్ష్యం మీరు అసలు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం మరి మీ అందరికీ తెలుసు. గతంలో డ్వాక్రా గ్రూపులకి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన వచ్చే ముందు డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేస్తాను, వడ్డీ రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెలెక్కాడు 2014లో. కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో ఏమైందో మీ అందరికీ కూడా బాగా తెలుసు. రుణమాఫీ ఏమో కానీ కనీసం మరి డ్వాక్రా వడ్డీ రుణమాఫీ కూడా, వడ్డీ డబ్బులు కూడా అయ్యే పరిస్థితి మరి ఆ రోజు ఆ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాటలు పూజ తప్పకుండా వేసినటువంటి అడుగులు వెనకేయకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి కూడా ఒక్కసారి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నానమ్మా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఈ రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనసేన పార్టీ, ఒక పక్క ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా ముక్కుముడిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, కూడా చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నానమ్మా, ఈ రాష్ట్రంలో దళితులు బాగుండాలన్నా, ఈ రాష్ట్రంలో మార్చి 30న భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో గుంటూరు నగరానికి చెందిన సునీల్ సత్తా చాటడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ 72-75 కేజీల కేటగిరీలో సునీల్ అవార్డును సాధించడం సంతోషకరమన్నారు. ప్రస్తుత పరిణామాలలో వ్యాయామం ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో భాగం కావాలన్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా పాల్గొని దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత పొన్నూరు లూథరన్ పరిశుద్ధ దేవాలయం దగ్గర ఆదివారం రెవరెండ్ పాస్టర్ కనపర్తి ఆశీర్వాదం సంఘాల పెద్దలు ఆధ్వర్యంలో మట్టలాదివారం ఘనంగా జరిగింది. యేసుక్రీస్తు శిలువ కార్యానికి సిద్ధపడి యెరూషలేములో ప్రవేశించిన ఆదివారం గుర్తుగా మట్టలాదివారాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. చిన్నారులు, మహిళలు ఈత మట్టలకు పూలు అలంకరించి పురవీధులలో ర్యాలీ నిర్వహించి మట్టల ఆదివారం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఎల్లప్పుడు దేవుని
శక్తి కుమారి ఉల్లాసించు సమ సమాజమే ధ్యేయంగా ఏర్పడిన నూతన రాజకీయ పార్టీ ప్రజాసేవ అంకిత్ పార్టీ అని కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి కనీస వసతులు కల్పించాలని ఎస్సీ బీసీ ఓసీ సామాజిక వర్గాల వారిని అదే వరుసలో ముఖ్యమంత్రులను చేయడం ద్వారా వారలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో స్వార్థరహితంగా ప్రజాసేవ అంకిత్ పార్టీ ఏర్పాటు చేయడం అనేదని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పివిఎస్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పార్టీ నిర్వహించిన పార్టీ సభ్యుల సమావేశం జోనల్ వారీగా పార్టీ సమన్వయకర్తలను ఏర్పాటు చేసి వారికి నియామక పత్రంలో అందజేయడం జరిగిందని ప్రెసిడెంట్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసేవ అంకిత్ పార్టీ వివిధ జిల్లాల నుండి వచ్చిన సభ్యులు పాల్గొన్నారు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ చేసి ఉన్నాను. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాను. ఈ సమయంలో ప్రజలు పడుతున్న బాధలు, ఇది బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళన్నీ కూడా నాకు తెలిసి వాళ్ళ యొక్క కోరికలు ఏవి కూడా తీర్చలేదు, వాళ్ళ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు అనే ఉద్దేశంతో నేను పదవి విరమణ చేసిన తర్వాత యాంటీ కరప్షన్ పీపుల్ అవేర్నెస్ సొసైటీ అని చెప్పేసి హైదరాబాద్లో కేంద్ర కార్యాలయంగా ఒక సంస్థని ఎన్జిఓని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల చాలామంది అధికారులు చేసిన తప్పుల్ని వాళ్ళన్నీ కూడా తీసుకుని పై అధికారులు లోకాయుక్తలో కంప్లైంట్లు ఇవ్వడం, తర్వాత పిల్లులు వేయడం, కోర్టులో పిల్లులు వేయడం, ప్రజాప్రయోజనాలు కూడా జరిగింది. ఎన్ని చేసినా సరే ప్రజలకి న్యాయం చేయలేకపోయాం. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క ప్రభావంలో పడిపోయి ఉద్యోగులు నిజమైన లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చకుండా చేసి వాళ్ళని బాధ పెట్టడం జరిగింది. అటువంటి సమయంలో దీనికి ప్రత్యామ్నాయం ఒక రాజకీయ పార్టీ వల్లనే ఉద్యోగులు ఏదో వస్తారు, రైలు పడతారు, వాళ్ళకే ఇది అవుతారని చెప్పేసి ఉద్దేశంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి 3/2/2022లో అఖిల భారత ప్రజాసేవక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అదే పార్టీ పేరు మీద ఎలక్షన్ కమిషన్ వారికి వస్తే ఆ పేరు ఎక్కడో కలిసిందని చెప్పేసి ఆ పేరు ఇవ్వకుండా ఉంటే తర్వాత మళ్ళీ ప్రజాసేవ అంకిత పార్టీ అని నామధేయంతో ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ వారు మన 9/3/2023 తేదీన ఈ యొక్క పేరుకి ఆమోదం తెలిపారు. మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సమాజ స్థాపన, వంశపారపర్యాయ పరిపాలన పోవాలి. ఎందుకంటే మనకి ఒక ఎమ్మెల్యే గారిని చనిపోతే మరో ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలోని చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1,75,000 చేప పిల్లలను చెరువులో వదిలివేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాలలో చెరువులను అభివృద్ధి చేస్తూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను పెంపకదారులకు అందిస్తున్నామని, రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేపల సొసైటీ అధ్యక్షులు శ్రీరంశెట్టి రాఘవ, మత్స్యశాఖ డిడిడి అయ్య నాగరాజు, శ్రీనివాస్ నాయక్, ఏడి సౌభాగ్య చక్రాణి తదితరులు పాల్గొన్నారు.
మన చెరువుని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దాం. మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు అభివృద్ధి చేయడమే కాకుండా ఈ చేపల వృత్తుల మీద ఆధారపడి ఈ చేపలను పట్టుకునే వాళ్ళకి జీవనోపాధి కోసం ఇవాళ జగ్గైపేట టౌన్ లో కూడా ఒక చేపలు పట్టుకొచ్చి అమ్ముకునే వాళ్ళకి పూర్తి సహకారాన్ని కూడా అందించడం కోసం ఇవాళ డీడీ గారు కూడా తెలియజేశారు. అలానే ₹1 కోటి ఖర్చుతోటి మనకి జగ్గైపేట ప్రాంతంలో చెరువులు కానీ, ముత్యాల కృష్ణానది కానీ, రావిరాల కానీ, వేదాద్రి కృష్ణానదిలో పట్టే చెరువుల్ని కూడా ఇవాళ ఒక హబ్బు లాంటిది కూడా ఏర్పాటు చేసి మరి మన చేపలను పట్టుకొచ్చే వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఇతర ప్రాంతాలకి మనకి తెలంగాణకు కానీ ఇతర జిల్లాలకు కానీ చేపలు పంపే వాళ్ళకి ఒక మంచి గిట్టుబాటు ధర మార్కెట్లో మరి బరువైన చేపలు అమ్మడం కోసం మార్కెట్లో మరి ఇవాళ ఇందాక జస్ట్ నేను వారితో మాట్లాడిన పావుగంటలోనే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇంకా విషయాలు కూడా తెలుసుకుంటాను. జగ్గైపేట కూడా హబ్బు పెడతా అన్నారు మరి డీడీ గారు కూడా. మన ప్రాంతంలో ఒక హబ్బును ఏర్పాటు చేసి మరి తక్కువ రేటుకి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చే బదులు మరి ఎక్కడో బయట వాళ్ళకి తక్కువ రేటుకి చెరువులు ఇచ్చే బదులు పట్టుకునే వాళ్ళు చేప పట్టుకునే వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం మీకు మంచి మార్కెట్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కొద్ది మాసాల్లో హబ్బు కూడా ఏర్పాటు చేస్తాం జగ్గైపేటలో. కాబట్టి తప్పకుండా మీ అందరికీ జీవనోపాధి కల్పిస్తాం. నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలుగున మోసం చేశారని టీడీపీ జాతీయ కోశాధికారి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. జగ్గైపేట పట్టణంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికారని, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభ కుటుంబరావు, కానూరి కిషోర్ బాబు, పొట్టపొంగు బాబారావు, కళ్యాణం సూర్యప్రకాష్, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మా ప్రభుత్వం వచ్చాక యువతకు పెద్దపేట వేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మాటలు చెప్పి, ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఏమాత్రం కొత్త నోటిఫికేషన్ రావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ లేవు, ఐటీ సంస్థలు లేవు. దానివల్ల మరి నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేట్ ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క చాలా మంది యువత ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది యువత ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. యువత ప్రక్కదావ పడతా ఉన్నారు. ఈ రోజుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి ఎక్స్పోర్ట్ లో మొదటి స్థానం ఉంది, డ్రగ్స్ లో మొదటి స్థానం. ఎందుకంటే యువత ఉద్యోగాలు లేక పెడదావ పడతా ఉన్నారు. నిజంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో ఎక్కడికెక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. అమరావతి క్యాప్ నిజంగా ఆ రోజు పూర్తి ఉన్నట్టయితే లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి దొరికాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటిది ఏమీ లేవు. ప్రభుత్వం రోజు మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికే విధంగా చాలా మందికి శిక్షణ ఇప్పించారు. నిరుద్యోగ యువతకి లక్షల మందికి నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి ఏటా ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మీద లోన్స్ ఇస్తే వాళ్ళు స్వయంగా వ్యాపారం చేసుకోవడమో, ఇండస్ట్రీ పెట్టుకోవడమో, ఏదో విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, అదేవిధంగా ఈబీసీ అందరికి కూడా బ్యాంకుల ద్వారా లోను, సబ్సిడీతో కూడినటువంటి లోన్స్ ఇచ్చేవాళ్ళు. మరి ఆ విధంగా చాలా మంది ఉపాధి యువత దొరికేది. ఈరోజు ఉద్యోగం కావాలంటే ఇతర రాష్ట్రాలు పోవాలి,
డబ్బు ఉంటే విదేశాలకు పోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఏంటంటే మన ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ చేసేది గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇసుక దోపిడీ చేసి నాయకులు పాలకులు అందరూ కలిసి ఇసుక ఇతర రాష్ట్రాలకి పక్కన తెలంగాణకు అటు పక్కన నుంచి కర్ణాటకకు ఎక్స్పోర్ట్ ఉంది తప్ప మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ గంజాయి ఎగుమతులు మన ప్రాంతం నుంచి ప్రత్యేకంగా బియ్యం ఇతర దేశాలకి స్మగ్లింగ్గా రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు పంపించడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఒకే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతూ ఉన్నారు. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే వంశీ ఆర్టీసీ జోన్ చైర్పర్సన్ పద్మావతి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో గన్నవరం నుండి హైదరాబాద్ కు నూతన బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల వల్లనే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తక్కువ ఖర్చుతో రవాణా సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జూన్ 2 గిడుగు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎన్డీ గౌసాని తదితరులు పాల్గొన్నారు. చార్టర్స్ అకౌంటెంట్స్ ల అరెస్ట్ లో చట్టబద్ధత ఎంత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ హోటల్ ఇలాపురంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు, ఇతర చార్టర్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పరిస్థితి దారుణంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారని, అక్కడి నుంచి ఎంతో మంది జీవితాలను తారుమారు చేశారని, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్స్, ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు. చట్టవిరుద్ధం చెప్పాలంటే మాకు ప్రొసీజర్ ఉంటుంది. అరెస్ట్ చేయాలన్నా కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్కి ఏదైతే ఉందో ఆల్రెడీ గైడ్ లైన్స్ సెంట్రల్ కౌన్సిల్ ఫార్వర్డ్ చేసి ఉన్నాయి. ఏవి కన్సిడర్ చేయకుండా చార్టర్డ్ అకౌంటెంట్ని కల్ప్రిట్ అని డైరెక్ట్గా ఒక అధికారి ఏ కెపాసిటీ మీద మాట్లాడారు, టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఆ టెక్నికల్ అంటే కామన్ చేయగల కెపాసిటీ ఆ అధికారులకు ఉందా లేదనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే కేసు వాళ్ళు చెప్పారో, ఒక ఆడిటర్ వచ్చేకి కంపెనీ ఎంప్లాయీ కాదు కాబట్టి ఆడిటర్ రోల్ వచ్చే స్టాట్యూటరీ ఆడిటర్ రోల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఏవి కన్సిడర్ చేయకుండా సెక్షన్ 409 పెట్టడం అనేది మోటివేషన్. అంటే ఇతన్ని ప్రూవ్ చేయాలి, ఇతన్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ యాజమాన్యాన్ని కూడా థ్రెటన్ చేయాలనేది సంస్కృతి రాష్ట్రంలో మొదలైందనేది నేను చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ సీఏల్ని అరెస్ట్ చేయటం, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ సీఏల్ని అరెస్ట్ చేయడం అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ని మీ రాజకీయాలకు తీసుకురావడం అనేది ఏ విధంగా కూడా యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు చూపించిన ఏదైతే కేసెస్ ఉన్నాయో స్టేట్మెంట్స్ ఎలా రాయిస్తారంటే మీరు కంక్లూజన్కి వచ్చేసారు ఆల్రెడీ, ఆ కంక్లూజన్ ప్రకారం వెళ్ళాలని మీరు వెళ్తామంటే మీరు ప్రీ మైండ్తో ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, మీరు ఒక మోటివేషన్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు అబ్నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దీని తాలూకా మేము కూడా ఫర్దర్గా ప్రైవేట్ కంప్లైంట్ చేయాలి. ఈ అబ్నార్మాలిటీని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గురించి బయటపడాలంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టీఓ పరిధిలోకి రావాలి. ఆర్టీఓ పరిధిలోకి వస్తేనే వీళ్ళు ఎందుకు ఇంత అబ్నార్మల్గా పొలిటికల్ మోటివ్ ఉందా లేదా మానిటర్ మోటివ్ ఉందా లేదా అదర్ మోటివ్స్ ఏమున్నాయి అనేది కూడా ట్రాన్స్పరెన్సీ ప్రకారం ఈ ఆఫీసర్లందరూ కూడా డేటా బయటకు రావాలనేది మేము తీర్మానించదలుచుకున్నాం. అలాగే ఈ ఇష్యూ తాలూకు మేము తీసుకొని ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ కమిటీలో చార్టర్డ్ అకౌంటెంట్, లాయర్, పౌర సమాజం అంతా కూడా కన్సిడర్ చేసి ఇలాంటి రూల్ ఆఫ్ లా వైలేషన్ తాలూకా స్టేట్లో ఏది వచ్చినా మేము రెస్పాండ్ అవుతాం. మేము ప్రైవేట్ కేసు చేయడానికి రెడీగా ఉంటాం. కాబట్టి సో అధికారులు ఎవరైతే అబ్నార్మల్కి వెళ్తున్నారో ఆ ప్రైవేట్ కేసులు కూడా మీరు రెడీగా ఫేస్ చేసే విధంగా ఉండాలనేది
ఇంకో తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో మీరు తీసుకున్న ఈ చర్యలన్నీ కూడా రాష్ట్రంలో టెర్రర్ వాతావరణం, చట్టబద్ధ పాలన లేదన్న విషయంగా బయటికి వెళ్తుంది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అన్న కార్యక్రమంలో సచివాలయాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం సేకరించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అవినీతిని, మోసాలను ఎండగడుతూ మనందరి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, 4 మండలాల పార్టీ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో మా ప్రభుత్వం ఏం చేయబోతుంది, వచ్చే ప్రభుత్వం ఏం చేయబోతుందన్న విషయాన్ని తెలియజేసే కార్యక్రమం, ప్రచారం చేసే కార్యక్రమం ఈ వారం రోజులు మనం చేయబోతున్నాం. ఆ వారం రోజులు చేసే కార్యక్రమానికి మనం సిద్ధపరచడం కోసం ఈ కార్యక్రమం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాయకులు కానీ సమన్వయ కన్వీనర్లుగా వేసి, సచివాలయ కన్వీనర్లుగా వేసాం. ప్రతి ఒక్కరూ కూడా వారి గ్రామాల్లో పట్టున్న నాయకులు, వీళ్ళందరినీ కూడా జగన్ గారు అపాయింట్ చేస్తేనే జరిగింది. వీళ్ళందరితో కూడా గృహసాధనతో మీటింగ్ వేసుకొని చేయాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత సచివాలయం కన్వీనర్లు వాళ్ళ గ్రామానికి వెళ్ళి, వాళ్ళ సచివాలయానికి వెళ్ళి వాళ్ళ గృహసాధనతో వాలంటీర్లతో మీటింగ్ పెట్టుకొని 7వ తారీఖు నుంచి 14వ తారీఖు జరగబోయే కార్యక్రమం గురించి వాళ్ళకు వివరించి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఆ సచివాలయంలోని మొత్తం అన్ని ఇళ్లలో కూడా వారం రోజుల్లోపు అన్ని ఇళ్లకి వెళ్ళి మన పార్టీ కార్యక్రమాల గురించి, మన ప్రభుత్వం గురించి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్తులో మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే మనం చూసిన రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయం మారిపోయింది. ఈనాడు పెద్దలు బాబు గారు చెప్తారు, ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పని కంటే కొండారెడ్డి గారు చెప్తేనే ఇది పని, లేకపోతే బాబు గారు చెప్తేనే ఇది పని, లేకపోతే ముత్తారెడ్డి గారు చెప్తేనే ఏది, ఇక్కడ ఎవరైనా పెద్దలు చెప్తేనే ఏది. ఇప్పుడు అలా లేదు ప్రపంచం. ఇప్పుడు రాజకీయం అలా లేదు. ఇప్పుడు ఏదైనా కావాలంటే సచివాలయానికి వెళ్తున్నారు. సచివాలయంలో పని అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే స్పందనలో ఫిర్యాదు చేస్తారు. స్పందనలో ఫిర్యాదు చేస్తే వాళ్ళు చచ్చినట్టు మళ్ళీ మండే కల్లా వారం రోజుల్లోపు ఆడ పని చేయకపోతే సచివాలయం సిబ్బంది వచ్చి ఇంటికి వచ్చి మరి ఆయన బతమాలు కొన్ని పని చేశారా బాబు, స్పందనలో ఈ పని అయిపోయిందిరా అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇంత ట్రాన్స్ఫర్మేషన్, రాజకీయాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన మనగాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే.